తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చెప్పుకోవచ్చు. ఈడీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది సురేష్. ఈ కేసులో నిందితులు వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఒప్పుకున్నారని, పోలీస్ వెహికల్స్ లో ఓ పార్టీ డబ్బులు తరలించారని, దీనిపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు పెట్టాలని కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఇప్పటికే 4 అధికారులు అరెస్ట్ అయ్యారు, రిమాండ్ కూడా తరలించారు. ఒకవైపు దర్యాప్తు బృందం ఈ కేసులో ఉన్న వారికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయబోతుంది. అయితే ఇప్పుడు ప్రముఖ న్యాయవాది సురేష్ ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సురేష్ ఉన్నాడు. ఒకసారి అడిగి ఏం ఫిర్యాదు చేశాడో, ఫిర్యాదులు ఏమున్నాయనేది పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఏం కేసు ఫిర్యాదు చేశారు ఈడీకి? నేను 2nd ఆఫ్ దిస్ మంత్ అండి, ఏప్రిల్ 2, 2024 నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్కి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ డైరెక్టర్ ఇద్దరికి బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ పెట్టడం జరిగింది. రీసెంట్లో చూస్తున్నాం సార్, పంజాగుట్ట పిఎస్లో రిజిస్టర్ అయిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రకరకాల మలుపులు తిరుగుతుండటం వలన వాళ్ళు ఇల్లీగల్గా ఎక్స్టార్షన్ చేసిన అమౌంట్స్ కానీ అవన్నీ ఎక్కడికి పోయినాయి అనేది తెలియపరచట్లేదు ఇన్వెస్టిగేషన్లో. సో వెన్ ఇట్ ప్రాసెస్ సర్టన్ అమౌంట్, అది ఈడీ పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అనేసి, అందుకనేసి అది ఉద్దేశంలో పెట్టుకునేసి నేను 2 ఏప్రిల్ 2024 నాడు డీటెయిల్గా రిటర్న్ కంప్లైంట్, నేనే బీయింగ్ ఏ న్యాయవాది ఈడీ హైదరాబాద్కి, ఈడీ ఢిల్లీకి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ పర్వ్యూలోకి వస్తుంది. దిస్ అట్రాక్ట్స్ పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి వస్తుంది. ఇల్లీగల్ ఎక్స్టార్షన్స్ అన్నీ, ఆ ఎక్స్టార్షన్ చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి అన్నది కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత ఈడీకి ఉంది. కాబట్టి ఈడీని కేసు రిజిస్టర్ చేసి అలాంగ్ విత్ ద పంజాగుట్ట పోలీస్ దే హ్యావ్ టు రిజిస్టర్ ద కేసు అండ్ ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ అని నేను అర్జీ పెట్టినానండి. అది పెండింగ్లో ఉంది. మరి వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తున్నారా మీరు? అంటే కేసు రిజిస్ట్రేషన్ విషయమే నాకు ఇంకా తెలియదండి. బట్ ట్రాకింగ్ ప్రకారం నేను కొంచెం నా ప్రొఫెషన్లో బిజీ ఉండటం వల్ల రిజిస్టర్ పోస్ట్ చేశాను. అది వాళ్ళకి రిసీవ్ అయినట్టు మాత్రం నాకు అక్నాలజ్మెంట్ అంటే వచ్చిందండి, ట్రాకింగ్లో వచ్చింది ఆన్లైన్లో. సో ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. దాంట్లోనే చెప్పాను, ఇఫ్ దే ఫెయిల్ టు రిజిస్టర్ ఏ కేస్ ఐ విల్ బి అప్రోచింగ్ ద హానరబుల్ హైకోర్ట్ బై టేకింగ్ ఎ డైరెక్షన్ అండర్ 226. నేను మ్యాండమస్ చేసి దే విల్ సీక్ ఎ డైరెక్షన్ టు ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు రిజిస్టర్ ఏ కేస్ ఆన్ మై కంప్లైంట్. కేసు ఒకవైపు దర్యాప్తు జరుగుతుంది, పెద్ద మొత్తంలో పార్టీకి సంబంధించిన డబ్బులను కూడా ఎలక్షన్ సమయంలో తరలించారు అంటున్నారు. దానిపైన ఏమైనా అంటే వీళ్ళు బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ హూ ఎవర్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ దే గాట్ అరెస్టెడ్ నౌ, దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా అండి దే ఆర్ ఆల్సో హ్యావింగ్ వెరీ గుడ్ పోలీస్ బ్యాక్గ్రౌండ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ దే సే మా హైయర్ బాస్ చెప్పడం వలన మేము చేశామనేది చాలా 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 షేమ్ఫుల్ యాక్ట్ అండి. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ దే షుడ్ టేక్ ద ఇండివిజువల్ డెసిషన్స్. ఎవరో ఈరోజు ఎవరో ఉంటారు, రేపు ఉండరు పొలిటీషియన్స్, కానీ వాళ్ళ మాట విని చేశానంటే చాలా తప్పు. ఇంకోటి, పొలిటీషియన్స్ చెప్పారు, మా బాస్ చెప్పారు అంటున్నారు, కానీ వాళ్ళ పేరు వివరాలు ఏవి వెల్లడించట్లేదు. ఐ హావ్ గాన్ త్రూ ద కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ ద అక్యూజ్డ్ హూ ఆర్ అరెస్టెడ్ అండ్ రిమాండెడ్. ఇప్పుడు పోలీస్ జైల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎక్కడ పేర్లు చెప్పలేదు, ఏ పోలీస్ హైరప్ చెప్పారనేది. అది అంబిగ్యూటీలో పెట్టేసి ఉంచేసినారు డైలమాలో. అన్లెస్ దట్ కమ్స్ అవుట్, దట్ హ్యాస్ టు బి కమ్స్ అవుట్ త్రూ ఈడీ ఓన్లీ. సో ప్యారలల్గా పోలీసు ఇన్వెస్టిగేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి, పబ్లిక్ నాలెడ్జ్లో కూడా వస్తుంది ఎవరెవరు దోషులు అన్న విషయం. దోషులు శిక్షించాలన్నది మాత్రం డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ దిస్ కేస్. ఎందుకంటే గ్రాస్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ భంగపరిచారు. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ పీపుల్ జస్ట్ చట్టం చేతిలో తీసుకొని వాళ్ళు ఇష్టం ఉన్న పని చేశారు. అండ్ దే ఆర్ ఆల్ వెరీ 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 ఎడ్యుకేటెడ్ అండ్ హైయర్ అథారిటీస్. ఏదో హోంగార్డ్ లెవెల్, కానిస్టేబుల్ లెవెల్లో చేసినవి కాదండి ఇవన్నీ. ఈ అరాచకాలన్నీ హై లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ డిజిగ్నేటెడ్ ఏఎస్పీస్ ఆర్ ఎస్పీ ర్యాంక్లో ఉన్న వాళ్ళే చేసినవి. ఇప్పుడు ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు విచారిస్తారు ఈ కేసుకు సంబంధించి. అట్రాక్షన్ దానికి సంబంధించిన కేసులో ఎలాంటి శిక్షలు పడే అవకాశం? దీని లోపల ప్రూవ్ అవుతుంది చాలండి. వాళ్ళు ఇప్పుడప్పుడే బయటికి రారండి. ఈ పిఎంఎల్ఏ యాక్ట్ పెడితే, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, కవిత గారు జైల్లో ఉన్నది ఢిల్లీలో కూడా పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారమే. వీళ్ళది కూడా పిఎంఎల్ఏ యాక్ట్ అట్రాక్ట్ అండర్ ద కమ్స్ అండర్ పర్వ్యూ ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్. సో వీళ్ళందరూ కూడా నాట్ టుడే ఆర్ టుమారో ఇఫ్ ద కేస్ ఈజ్ రిజిస్టర్డ్ ఇప్పుడు అప్పుడే బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదండి. అయితే ఇప్పుడు పోలీసులు జరుపుతున్న కేసులో మనీకి సంబంధించిన వ్యవహారం బయటికి రావట్లేదు కాబట్టి ఈ ఈడీ ఎంటర్ అయ్యి పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే వీళ్ళు బెదిరించి వసూలు చేసిన డబ్బులతో పాటు పార్టీ డబ్బులు ఎక్కడెక్కడ తరలించారు వాటి అన్నిటిపైన కూడా
ఆధారాలన్నీ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎవరు దీని వెనకాల ఉన్న పాత్ర ఎవరిదనేది కూడా ఈడీ అధికారులు బయట పెట్టే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. ప్రతి ఒక్క స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగించే విధంగా వీళ్ళు వివరించారు కాబట్టి పూర్తి దర్యాప్తు ఈడీ చేయాలని చెప్పేసి కూడా తాను ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.